ప్రైజ్ ద లార్డ్. మన విమోచకుడు మనలను ఎడబాయనటువంటి విడువనటువంటి పరిశుద్ధ దేవుని పేరట ఈ రోజున విశ్రాంతి దినమందు దేవుని వాక్య ధ్యానంలోకి ప్రతి ఒక్కరికి ప్రైజ్ ద లార్డ్. చెప్పుకున్నట్లుగా దేవుడు తన ప్రజలని విడనాడే దేవుడు కాదు, ఎడబాయనటువంటి దేవుడు అంతకన్నా కాదు. లేఖనాల్లో నుంచి ధ్యానించుకుందాం. దేవుని కృప ఎంతటి ఉన్నతంగా ఉంటుందో చూద్దాం. మొదటి దినవృత్తాంతాలు 6వ అధ్యాయము 42వ వచనం. రెండవ దినవృత్తాంతాలు 6:42. దేవా యెహోవా, నీవు నీ చేత అభిషేకము నొందినవానికి స్వరాభిషేకుడవై యుండకము. నీవు నీ భక్తుడైన దావీదునకు వాగ్దానం చేసిన కృపలను జ్ఞాపకం చేసుకొనుము. దేవుని యొక్క వాగ్దానము దావీదుకు సెలవిచ్చినటువంటి వాగ్దానము మనకి కూడా ఈ రోజున క్రీస్తు రక్తంలో నుంచి అనుగ్రహించబడతా ఉంది. ఒకప్పటి కంటే ఇప్పుడు ఉన్నతమైనటువంటి కృపను పొందుకున్నాం క్రీస్తులో నుంచి. అంతకు మునుపు ఉన్నటువంటి దావీదుకు కూడా దేవుడు ఇప్పుడున్నటువంటి కృపను చూపిండు. ఆ దావీదు కాలంలో యేసుప్రభు వారు లేరు. ఆ కాలంలోనే ఇప్పుడు మనకి చూపబడినటువంటి కృప దావీదుకు చూపబడ్డది. దావీదు కాలంలో ఉన్నటువంటి అంతకు మునుపు ఉన్నటువంటి మనుషుని మీద లేనటువంటి కృప, పాపములో పడి దేవునిని మర్చిపోయి కూడా పగలు రాత్రి తెలియకుండా దేవుణ్ణి అనుసరించినటువంటి ఒక మనుషుడు అదే దేవుణ్ణి మర్చిపోయి పాపం చేసినా సరే దేవుని కృప ఆ మనుషుని విడిచిపోలే. ఆమేన్. దేవుని యొక్క కృప శాశ్వత కాలము మన మీద నిలబడి ఉంటుంది. ఈ దావీదు సంఘటన మనకి నిదర్శనం. అంతటి కృప కలిగిన దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. నీవు నీ భక్తుడైనటువంటి దావీదు నాకు వాగ్దానము చేసిన కృపలను జ్ఞాపకం చేసుకొనుము. కృప అంటే ఏంటంటే, ఇప్పుడు మన మీద దేవుని కృప ఉంది కదా, ఇక మనం కొట్టివేయబడం. ఇక మనల్ని దేవుడు తీసి పక్కకు పెట్టడు. ఇక మన మీద క్రీస్తు రక్తంలో నుంచి అనుగ్రహించబడినటువంటి క్షమాపణ ఉంది. కృప ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాపము జరిగినా సరే, ఇక పాపం జరిగింది కదా అని చెప్పనని ఇక దాన్నే తల మీద నుంచి పాదాల దాకా కప్పుకొని తిరుగుతా అంటే కాదు. జరిగినటువంటి పాపాన్ని తొలగించుకుంటా ఆయనను వెంబడించినట్లయితే మనకి కృప అనేది స్థిరపరచబడుతుంది. ఈ కృప లేక నశించిపోయినటువంటి వారు జీవితాలని ఎన్నో తిప్పలు పడి కాపాడుకోవాలని చూసుకున్నటువంటి వారు కూడా చివరికి దేవుని చేతనే నశింపజేయబడ్డారు. దేవుని చేతనే అన్ని ప్రయత్నాలు చేశారు. చివరికి దెయ్యాల దగ్గరికి పోయి కూడా విచారణ చేశారు. సౌలు అన్ని ప్రయత్నాలు చేశాడు. దేవుని కృప లేదు అక్కడ. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నట్లుగా మనము ఎక్కడైతే చిక్కుల్లో పడి, ఎక్కడైతే పాపంలో పడి, ఎక్కడైతే మనము దేవునికి వ్యతిరేకంగా తిరుగుతామో అక్కడ ఏం జరుగుతుంది అంటే కృప అనేది లేకుండా పోతుంది. ఆ కృప లేని సమయంలో మనకేం జరుగుతుందంటే జీవితం అనేది స్థిరపడాల్సింది కాస్త పెళ్ళగించబడుతుంది. ఆ వేరుతో సహా తీసివేయబడుతుంది. అది మనము దావీదు కాలంలో ఉన్నటువంటి సౌలు జీవితంలో చూసినట్లయితే తెలుస్తుంది. దావీదుకు దేవుడు వాగ్దానం చేసి నీకు కృపను అనుగ్రహిస్తా, కృపని నీకు అనుగ్రహిస్తా అని చెప్పనని వాగ్దానం చేస్తే అదే కృపని దేవుడు ఏం చేసినంటే పాపములో పడిపోయినటువంటి దావీదుని దేవుడు స్థిరపరిచినటువంటి దేవుడు పెళ్ళగించకుండా అట్లాగనే నిలబెట్టిండు.
అట్లాగనే నిలబెట్టాడు. దేవుని ద్వారా శాపం అనేది దేవుని ద్వారా ఆ మనుషునికి ఇది దెబ్బలైతే తగిలినాయి కానీ, శాపం అయితే దేవుని ద్వారా కొట్టివేయబడ్డాడు కానీ, పూర్తిగా మనుషుని యొక్క ఆనవాలనేది లేకుండా మాత్రం అయితే కొట్టివేయబడలా. ఒక మనుషునికి సంబంధించినటువంటి ఆనవాలనేది దేవుడు ఎప్పుడు లేకుండా చేస్తాడంటే, కృపను కోల్పోతే, దేవుని కృపను కోల్పోతే. అందుకే కదా ఇప్పుడు క్రీస్తులో లేనటువంటి వారు వారికి నిరీక్షణ లేదు. రక్తము చేత కడగబడకపోతే మనకి నిత్య జీవం అనేది ఉండదు అని చెప్పి చెప్పుకుంటా ఉండేది. మనకి క్రీస్తులో దేవుని కృప అనేది స్థిరపరచబడ్డది. మనం ఎప్పటికీ నిలబడి ఉంటాం. ఈ భౌతిక జీవితం అనేది ముగుస్తుంది అందరితో పాటే. కానీ అటు తర్వాత కృప ద్వారా మనకు స్థాపించబడినటువంటి క్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుందంటే మనల్ని తిరిగి మరలా లేపుతుంది. ఈ కృపలో మనం నిలబడి ఉండాలి. దావీదుకి అదే కృపను దేవుడు ఇచ్చాడు. కృపలని జ్ఞాపకం చేసుకో. దావీదుకి పరాజ్ముఖుడవై అనగా ఆ మనుషునికి వ్యతిరేకంగా ఆ మనుషునికి వీపు చూపించి ఉండగాకు నువ్వు అని దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేసే సమయంలో మనకున్నటువంటి ఆ పాపాలు ఏమైతే ఉన్నాయో కడిగి వేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. పాపము ఏదైతే ఉందో దానిని కడిగి వేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. నేను దేవునికి అడ్డం తిరుగుతా, దేవుని ముందు నేను నిలబడతా అని సాతానులాగా అడ్డం తిరిగినవు అనుకోండి, ఏం జరుగుతుందంటే ఆ మనుషునికి ఆ దురాత్మలకు సంబంధించినటువంటి వారికి ఆ దురాత్మలకి మనుగడ అనేది లేకుండా దేవుడు తీర్మానిస్తాడు. కొట్టివేయబడతారు, దేవుని ముందు కొట్టివేయబడతారు, భౌతికంగా కొట్టివేయబడతారు. ఏ రకంగా కూడా ఏ స్థితిలో కూడా నిలబడటానికి అవకాశం లేకుండానే పోతుంది. కృప అనేది మనకి క్రీస్తులో అనుగ్రహించబడతా ఉంది. దావీదుకు అనుగ్రహింపబడినటువంటి కృపలని జ్ఞాపకం చేసుకోనమని ఏ రీతిగా ఆ భక్తుడు దేవునికి మొరపెడతా ఉండడం, మన జీవితాల్లో మనము కూడా దేవుని ముందు నిలబడి ఉన్నటువంటి మనకి రోజు ఏదో ఒకటి మన నీడ మనల్ని వెంబడించినట్లు ఏదో ఒక పాపం మనల్ని వెంబడిస్తూనే ఉంటది. పరిశుద్ధులుగా ఎవరున్నారు? పవిత్రులుగా నీతిమంతులుగా ఎవరున్నారు? ఎవరు లేదుగా. దేవునిలో కడగబడిన తర్వాత కూడా ఆ పాపం అనేది ఏదో ఒక రీతిగా వెంబడిస్తూనే ఉంటది. కనుక దేవునిని వెంబడించే క్రమంలో ఆయన ముందు నిలబడి కృపలను జ్ఞాపకం చేసుకోమని అడగాల. దేవుడు ఎలాంటి దేవుడు అంటే శపించబడి దేవుని చేతనే త్రోసివేయబడి ఇది మాకెందుకు కలిగింది అని చెప్పానంటే దేవుని ద్వారా కలిగింది. మేము దేవునికి లోబడాల, ఆయనకి మేము వీపు చూపించు అంటే చెప్పిన మాట వినకుండా అడ్డం తిరిగినాం, అందుకు మాకు ఈ గతి పట్టింది అని చెప్పుకునేటువంటి సందర్భాల్లోనే ఆ మనుషులకి దేవుని కృప అనుగ్రహించబడతా ఉంది. దానియేలు గ్రంథంలో ఈ రీతిగానే ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవుని ప్రవక్త. దానియేలు గ్రంథాన్ని చూద్దాం. 9వ అధ్యాయము, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. 9వ అధ్యాయము 9వ వచనం, పేజీ నంబరు 741. నేను చదువుతా. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేస్తుంది, అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. తిరుగుబాటు చేస్తే దేవుని యొద్ద నుంచి తోలివేయబడిన తర్వాత కూడా దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుని యొద్ద నుంచి
తోసేసిండు దేవుడు. బయటికి పోండి అని చెప్పనని తోసేసిండు. దేవుని చేత త్రోసివేయబడిన తర్వాత కూడా దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ క్రీస్తు అనేటువంటి పరిశుద్ధునిలో మనకి పాపము చేసినా సరే మనకి క్షమాపణ అనేది దొరుకుతుంది. అలాగని చెప్పిన నీకు ఎల్లకాలం పాపం చేసుకుంటూనే పోతావా? పాపం అనేది తీసివేసుకుంటా ప్రార్థన చేసుకుంటా పోవాలి. పాపాన్ని తొలగించుకుంటా ఆయన సన్నిధిలో దేవుని రక్తంలో బల తీసుకుంటా ఉంటాం కదా. మనం చేసేటువంటి రోజువారి పనుల్లో తప్పుల్ని కడిగేసుకుంటా ఆయనను వెంబడించుకుంటా పోవాలి. అప్పుడు మనకి కృప అనేది స్థాపించబడుతుంది. దేవుని పేరు మాసిపోవటానికి దేవుడు ఏమాత్రం కూడా ఇష్టపడటం. ఆయన పేరు మాసిపోవటం అనేది, ఆయన పేరు లేకుండా పోవటం అనేది దేవునికి నచ్చదు. ఆయన పేరు ఉండాలంటే ఆయన పేరు మీద ఉన్నటువంటి ప్రజలు ఉండాలి. ఆయన ఆ ప్రజల మధ్యలో ఈ భూమి మీద ఆయన శాశ్వత కాలం ఉండే దేవుడు. మరి ఈ మనుషులు తప్పు చేశారు కదా అని చెప్పనని ఇట్లా ఒక్కొక్కరిని చంపేసుకుంటా తీసేసుకుంటా పోయిండు అనుకోండి. దేవుడు శక్తిమంతుడు కదా. ఇట్లాగ ఒక్కొక్కరిని తీసేసుకుంటా పోయిండు అనుకోండి. చివరికి దేవుడు ఒక్కడే ఉంటాడు, ఇంకెవరు ఉండరు. దేవుడు ఒక్కడే ఉంటాడు. ఆయన అత్యంత కృపా క్షమాపణలు కలిగినటువంటి దేవుడు. ఎంతటి కృప అంటే అత్యంత కృపా క్షమాపణలు. అంటే ఆయన కృపలో ఇంత అని లేదు, విస్తారమైనటువంటి క్షమాపణ ఉంది. ఎంత విస్తారమైనదంటే అంత విస్తారమైనది. మనం ఒక మాట చెప్పుకుంటే దావీదు ప్రార్థన చేస్తా ఎంతగా పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడు అంటే దేవుని ముందు ఆయన కన్నీటిలో ఆయన పండుకునేటువంటి ఆ మంచం అనేది కొట్టుకొని పోతా ఉన్నది. నా కన్నీటిలో నేను పండుకునేటువంటి మంచము కొట్టుకొని పోతా ఉన్నది అని దేవుని యొద్ద పశ్చాత్తాపాన్ని ఆ రీతిగా వ్యక్తం చేస్తాడు. అంటే హృదయపు లోతుల్లో నుంచి మనుషునికి పశ్చాత్తాపం కలుగుతా ఉంది. ఎందుకంటే దేవుడు అత్యంత కృపా క్షమాపణలు కలిగిన దేవుడు. ఈ దేవుడు మనకు చేసిన వాగ్దానాలు ఉంటాయి చూడండి. నువ్వు ఎప్పటికీ ఉంటావు దావీదు, నీ బతుకు, నీ సింహాసనం ముగించబడదు. మిగిలిన నీ పక్కన ఉన్నటువంటి వాడు, వీడు, ఇంకొకడు నీటి మీద బుడగ ఎట్లాగైతే పోతుందో అట్లాగా వాళ్ళ జీవితాలు పోతాయేమో, కానీ నీ బతుకు, నీ సింహాసనం ఎప్పటికీ నీది పోదు, నువ్వు ఎప్పటికీ ఉంటావు అని దేవుడు దావీదుకు వాగ్దానం చేస్తే మరి పాపం చేసిండు కదా మనిషి. దేవుని సన్నిధిలో మనిషి పాపం చేశాడు. మరి పాపం చేసిన తర్వాత ఆ మనుషుణ్ణి తీసేసినాం అనుకోండి, దేవుని పేరు మిగిలినటువంటి వారికి ఎలాగ తెలుస్తుంది? ఆయన మహాకృప కలిగిన దేవుడు. మనుషుని యొక్క జీవితము, పుట్టుక, మళ్ళా ముగింపు పాపంతో జరుగుతూ ఉంది. అంతా మొదల చివర పాపమే ఉంది. మరి మధ్యలో పాపం చేసినంత మాత్రాన నీ వాగ్దానం ఏదైతే ఉందో దాన్ని మర్చిపోతావా అని దేవుని కాడ ప్రార్థన చేస్తా ఉండు. ఆమె దేవుని యొక్క వాగ్దానాన్ని దేవునికి అప్పచెప్తా ఉండు. ఇగో నేనైతే పాపం చేశాను, కరెక్టే. మొదట చివర మనుషుడు పాపమే. మరి ఈ పాపమైనటువంటి మనుష్యుడు పాపం చేయడంలో తప్పు లేదుగా. సరే, నేనైతే పక్కకి పెట్టు. మరి నీవు ఇచ్చినటువంటి వాగ్దానము ఎప్పటికీ నువ్వు ఉంటావు, ఎప్పటికీ నీ సింహాసనం ఉంటుంది. నీ పక్కన ఉన్నవాడు, నీ వెనక ముందు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ నీటి బుడగల్లాగా పోతూనే ఉంటారు, పుడతారు, పోతారు, ఇంతే వాళ్ళకి జరిగేది. కానీ నీ సింహాసనం ఎప్పటికీ ఉంటుంది అని దేవుడు వాగ్దానం చేస్తే, మరి ఈ వాగ్దానం ఏంది అని చెప్పినని దేవుని సన్నిధిలో ఆ మనుషుని పాపాన్ని బట్టి మొరపెడతా ఉంటే దేవుడు ఏమంటా ఉన్నాడంటే,
ఆ మనుషునికి కృప అనేది అనుగ్రహించబడ్డది. కృప ఎప్పటికీ నీకు దూరం కాదు. ఎప్పటికీ కూడా కృప అనేది నీకు దూరం కాదు అని దావీదుకు దేవుడు చెప్తాడు. చూద్దాం ఇక్కడ రెండవ సమయాలు 7వ అధ్యాయము పేజీ నంబరు 258. 2 సమయాలు 7వ అధ్యాయము 15వ వచనంలో రాయబడింది. నేను చదువుతా. నిన్ను స్థాపించుటకై 15వ వచనం, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయను. ఎవరికంటే దావీదు ద్వారా కలిగేటువంటి సంతానం ఎవరైతే ఉంటారో ఆ సంతానానికి, అనగా దావీదు యొక్క ప్రాణానికి, ఆ మనుషుని యొక్క సింహాసనానికి నా కృపను దూరం చేయను. నీకు ముందున్నటువంటి వాళ్ళకి, నీ తర్వాత ఉన్నటువంటి వారికి, వారందరికీ నా కృప దూరమైనట్టు నీకు దూరం చేయను. ఎందుకంటే ఈ కృప ద్వారా దావీదు అనేటువంటి మనుషునికి, అనగా క్రీస్తు ద్వారా జన్మించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా క్షమాపణ అనేది ఉన్నది. పాపం చేసినా సరే, అలాగని చెప్పనని పాపం చేసుకుంటానే పోవద్దు. మరలా దావీదు అనుకోని విధంగా పాపం చేసిండు. ఆ మనుషుడు అనుకోని విధంగా చేసినటువంటి పాపాన్ని బట్టి ఎటువంటి పశ్చాత్తాపంతో దేవుని ముందు ఉన్నాడంటే, నేను పడుకునేటువంటి మంచము నా కన్నీటిలో కొట్టుకుపోతా ఉన్నది అనే విధంగా ఆ మనుషుని యొక్క పశ్చాత్తాపము దేవుని సన్నిధిలో దేవునికి మొరపెడతా ఉంది. ఈ స్థితి కలిగి ఉండాలి. దేవుడు ఎప్పటికైనా సరే అత్యంత కృపా క్షమాపణలు కలిగినటువంటి దేవుడు. అందుకే దేవుని చేతనే మీరు నా సన్నిధికి రావద్దు అని చెప్పనని విసిరివేయబడ్డారు. అట్లాగా విసిరివేయబడినటువంటి అక్కడ దూరంగా ఉన్నటువంటి వారు దేవుడే మమ్మల్ని వద్దన్నాడు. ఇక మేము దేవుని ముఖం చూడడం, దేవుని మందిరానికి కనీసము ఆ ఛాయలకు కూడా పోవు. ఇట్లాగా బీచ్ నుంచి కూర్చునేటువంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు ఇట్లాగా. కానీ అక్కడ త్రోసివేయబడినటువంటి అక్కడనే ఉండి దేవుడు అత్యంత కృపా క్షమాపణలు కలిగిన దేవుడు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎక్కడికైతే దేవుని చేత విసిరివేయబడ్డారో అక్కడనే ఉండి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నారు. మా ఈ భయంకరమైనటువంటి, ఈ హీనమైనటువంటి స్థితికి కారణం దేవుడే. దేవునికి ఎందుకు ప్రార్థన చేయాలి అని అనుకుంటే దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి వాగ్దానాలు ఉంటాయి చూడండి. మన క్షేమం కొరకు దేవుడిచ్చినటువంటి కృప కలిగినటువంటి వాగ్దానాలు, అవన్నిటిని కోల్పోవాల్సి వస్తుంది. వాటిని అన్నిటిని కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఒక విషయంలో మనము అభిష్మించి కూర్చొని, ఒక విషయంలో మనము పౌరుషానికి పోయి దేవుని వైపు చూడకపోతే 4 విషయాల్లో మనకి హాని కలుగుతుంది. దేవుడు మనం మంచి చేస్తే విసిరేయలే, మనం తప్పు చేస్తే విసిరేసాడు. తప్పు చేస్తే దేవుడు విసిరేసాడు. తప్పు చేసినా కూడా ఒక మనుషుల్ని దేవుని దగ్గర కూర్చోబెట్టుకుంటే దేవుడు ఎట్లా అవుతాడు? మనుషుడు అవుతాడు. మనుషులు ఇప్పటికీ ఏం చేస్తూ ఉంటాయి? ఎప్పటికీ జరిగేది అదే. మనుషులు ఏం చేస్తారంటే సాధారణమైన మనుషుడు మొదలుకొని అధికారం ఉన్నటువంటి మనుషుని దాకా దాచిపెడతారు.
వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వారిని, వాళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి వారిని, వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా, వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళని కాపాడుకుంటా ఉంటారు, తప్పు చేసిన వాళ్ళని. మరి మనుష్యుడు తప్పు చేసినప్పుడు తప్పు చేసినటువంటి మనుష్యుడిని దేవుడు విసిరివేయకుండా దేవుని సన్నిధికి రాకుండా చేస్తే అప్పుడు ఆయన దేవుడు అవుతాడు. దేవుని సన్నిధిలోకి రానిచ్చిండే అనుకోండి దేవుడు తప్పు చేసిన మనుషుల్ని, దేవుడు ఎట్లా అవుతాడు? దేవుడు కానే కాదు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు దేవుని ప్రజలకు ఏమని చెప్తా ఉన్నాడంటే, మీరు పాపం చెయ్యండి, తప్పు చెయ్యండి, కానీ మీ పాపములో ఉండే ఆయనను వెంబడించండి. ఆయన ఏదో ఒక రోజు మన వైపు తిరగక మానడు. మన వైపు చూడకుండా ఉండడు. మొదటి సమయంలో ఉంటది ఇదే వచనం. 12వ అధ్యాయము 22వ వచనం. మొదటి సమయంలో 12:22 నేను చదువుతాను. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన ఎడనాడాడు. లేఖనము ఏమని చెప్తా ఉన్నదంటే, దేవునికి ఉన్నటువంటి గొప్ప పేరును బట్టి దేవుడు ఏం చేస్తాడంటే తన ప్రజలని విడిచిపెట్టడంట. వాళ్ళు అప్పుడే పాపం చేసి ఉన్నారు. పాపములో ఉండి దేవుని సన్నిధికి పోయి అడుగుతా ఉన్నారు, మా స్థితి ఇది అని. దేవుని వాగ్దానము, దేవుని మాట వారికి ఏమని చెప్తా ఉన్నదంటే, ఆయనకి ఏ పేరైతే ఉన్నదో, మనం దానియేలు గ్రంథంలో చూసినాం కదా, ఆయన అత్యంత కృపా క్షమాపణలు కలిగిన దేవుడు. ఆ దేవుడిలో ఉన్నటువంటి ఆ ప్రజలకి దేవుడు ఏం చేస్తాడంటే, విడిచిపెట్టేటువంటి దేవుడు కాక చేర్చుకునేటువంటి దేవుడునై ఉన్నానని తెలియజేస్తాడు. అన్ని సందర్భాల్లో మనుషునికి ఇదే వర్తిస్తుంది. ఆయనను విడిచిపెట్టి తిరిగేటువంటి వారికి, ఆయనను మర్చిపోయి బతికేటువంటి వారికి ఈ రోజున దేవుని వాగ్దానము సెలవిస్తూ ఉంది. దేవుడు తన ప్రజలని ఏ మాత్రం కూడా విడిచిపెట్టాడు. ఆయన కృప అనేది, అనగా దావీదు కాలంలో అనుగ్రహించబడినటువంటి కృప ఈ రోజు మన జీవితాల్లో ప్రత్యక్షంగా మనకి కనపడతా ఉంది. ప్రత్యక్షంగా అనగా కొత్త నిబంధన గ్రంథము ప్రత్యక్షంగా మనకు కనపడతా ఉంది. ఒకానొక సందర్భంలో దావీదుకి వాగ్దానం చేసినప్పుడు క్రీస్తు యొక్క ప్రత్యక్షత అనేది లేదు. ఖాళీ అనగా ఒక మాట దేవుడు సెలవిచ్చాడు. దావీదుకి దేవుడు ఒక మాటే చెప్పాడు, ఇదిగో నీ స్థితి ఈ రీతిగా ఉండబోతుంది అని. ఆ దావీదు ఆ మాటని నమ్మి ఆ మనుషుని యొక్క జీవితంలో ఎదురైనటువంటి బలహీనతల్లో ఉన్న పాపాలన్నిటిని కూడా కడిగేసుకుంటా దేవుని ముందు నిలిచి ఇలాగ ప్రార్థన చేస్తా ఉండడం, నీవు నాకు ఇచ్చినటువంటి కృపని ఎన్నటికీ కూడా దూరం చేయకుండా వాటిని జ్ఞాపకం చేసుకుంటా ఉండు. నాకు నీవు వ్యతిరేకంగా ఉండగాకు ఎప్పటికీ కూడా. ఎందుకంటే ఈ దావీదు అనేటువంటి మనుషుడు ఎప్పటికీ ఉంటాడని నీ వాగ్దానం చేసిన ఇదే వాగ్దానాన్ని నీవు స్థాపించు అని దేవుని సన్నిధిలో మొరపెడతా ఉండడం. మన జీవితాల్లో ఎదురయ్యే ప్రతి సందర్భంలో కూడా, మనకి ఎదురుపడేటువంటి ప్రతి బలహీనతలో కూడా దావీదు లాంటి స్వభావాన్ని కలిగి జీవించినట్లయితే ఇక ఆయన దగ్గర నుంచి వేరు పడేటువంటి వారు మరొకరు ఎవ్వరు కూడా ఉండరు. దావీదుకు లాంటి స్వభావం కలిగి ఉన్నట్లయితే ఎవ్వరు కూడా ఆయన్ని విడిచిపెట్టి తిరిగేటువంటి స్థితి అనేది వారికి ఎదురు కానే కాదు.
కనుకనే ఇటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో నిలిచేటువంటి మనుషులందరికీ కూడా కృప అనుగ్రహించబడుతుంది. ఎంతటి కృప అంటే క్రీస్తు ద్వారా వచ్చేటువంటి నిత్య జీవం అనేది. ఇందాక చెప్పినట్లు దావీదుకి ముందు వెనుక ఆ మనుషునికి ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది రాలిపోతా ఉన్నారు. కానీ దావీదు యొక్క సంతానం అనేది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా క్రీస్తుకు మునుపు రాజ్యాలు ఉండేవి, అంటే రాజులు పరిపాలన చేసేటువంటి వాళ్ళు. దావీదు నుంచి క్రీస్తు వరకు కూడా దావీదు సంతానమే రాజ్యంగా ఉండేది. రాజ్యం అనేది వారి చేతిలో నుంచి మరొకరి చేతిలోనికి తీసివేస్తే కొద్దిగా తీసివేయబడింది, కానీ ఆ దావీదు అనేటువంటి మనుషునికి మాత్రం, ఆ మనుషుని యొక్క సంతానానికి మాత్రం రాజ్యం ఎప్పుడు కూడా చేజారిపోలే. కావాలంటే మీకు అర్థం కాగేటట్టు చెప్పాలంటే, పేద ప్రజలు ఉంటారు, ఇప్పుడు మన దేశంలో ఉన్నారు. వాళ్ళకి ప్రభుత్వాలు ఎవరన్నా చేయమని చెప్పానంటే డబ్బులు లేవు, అది లేవు, ఇది లేవు అని చెప్పనని చెయ్యరు, తొందరగా చెయ్యరు. ఇప్పుడు అదే ప్రభుత్వంలో నుంచి ఆ ప్రభుత్వానికి కావలసినటువంటి మెజారిటీ ఎంతైతే ఉంటుందో ఆ మెజారిటీ సంబంధించినటువంటి ఆ సభ్యులందరూ కూడా బయటికి రామని చెప్తే అప్పుడు సచ్చినట్టు చేస్తారు. అర్థం కావాలంటే, ఇప్పుడు ఒక రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రంలో మెజారిటీ సభ్యులు, ఆ సభ్యులందరూ కూడా ఆ ప్రభుత్వంలో నుంచి బయటకు రామని చెప్పిన అనుకోండి, అప్పుడు ఆ రాష్ట్రాన్ని పాలించే నాయకుడు ఏం చేస్తాడంటే, ఈ సీటు ఎక్కడ చేజారిపోతుందో అని చెప్పినని నువ్వు కూర్చోమంటే కూర్చుంటాడు, లేవమంటే లేపిస్తాడు, నువ్వు ఏది చెప్పినా చేస్తాడు. ఎందుకంటే సీటు పోతుంది, ఆ భయానికి ఏదైనా చేస్తాడు. నువ్వు మామూలుగా పోయి అడిగినవు అనుకో, గల్లా పట్టుకొని విసిరేస్తాడు. అట్లాగా దావీదుకి ఏం జరుగుతూ ఉన్నదంటే, రాజ్యం అయితే చేజారిపోవాలా. ఆ మనుషునికి సంతానము ఎవరైతే ఉన్నారో ఆ సంతానము వారి చేతిలో నుంచి రాజ్యం అనేది చేజారిపోవాలి. ఎవ్వరు కూడా తీసేసుకోవటానికి ప్రయత్నం చేసినా సరే చేశారు, అయినా కానీ పోతే దేవుని ద్వారానే కొంచెం పోయింది తప్పించి ఆ మనుషునికి దేవుడు ఇస్తా అన్నటువంటి ఆ రాజ్యము అట్లాగనే ఇప్పటిదాకా ఉంది. క్రీస్తు తర్వాత నుంచి ఆ రాజ్యము విస్తరించుకుపోతా ఉంది. క్రీస్తుకు మునిపేమో దావీదు యొక్క కుమారులు పరిపాలన చేస్తా ఉన్నారు. ఎవ్వరు కూడా తీసుకోవాలి, పరిపాలన చేస్తా ఉన్నారు. అటు తర్వాత క్రీస్తు వచ్చిండు కదా, క్రీస్తు వచ్చిన దగ్గర నుంచి క్రీస్తు రాజ్యం కట్టబడతా ఉంది. అనగా దావీదుకు దేవుడిచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానము అనగా ఆ కృప అనేది ఇప్పటికీ కూడా ఆ రాజ్యంలోనికి అనేకులు చేర్చబడతా ఆ పరిపాలన ఏమైతా ఉన్నదంటే భూమి అంతటా కూడా విస్తరించుకుపోతా ఉంది. భూమి అంతటా కూడా దేవుని యొక్క కృప అనేది విస్తరించుకుపోతా ఉంది. ఇంతటి కృపను చూపగలిగిన దేవుడు, ఆయన చేసినటువంటి వాగ్దానంలో ఉన్నటువంటి ఒక మనుషుని స్థాపించగలిగినటువంటి కృప ఎంత ఉన్నతమైనదంటే, ఆ మనుషునికి ఇక దేవునితో పాటు నిత్య జీవం అనేది ఉంటుంది. అది భౌతికంగా లేకపోవచ్చు, కానీ ఆ మనుషుని యొక్క పునరుద్ధానము తర్వాత, అంటే క్రీస్తులాగా మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత కూడా ఉంటుంది. ఇప్పుడైతే క్రీస్తులో ఆ రాజ్యం అనేది విస్తరించుకుపోతూనే ఉన్నది. ఇప్పుడు జరుగుతుంది, అది మన కళ్ళ ముందు ఉంది. అదే దేవుడు ఎన్నడూ కూడా తన ప్రజలని తన ఘనమైన నామము నిమిత్తము వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన కృప ద్వారా అనుగ్రహించబడినటువంటి ఈ స్థితి మనకి చిరస్థాయిగా ఆయన నిలబెడతాడు. ఎందుకంటే కృప అంత ఉన్నతమైంది. ఆ కృపలో నుంచి తొలగేటువంటి వారి జీవితాలు ఏమైపోతాయో వాళ్ళకి కూడా తెలియదు. కనుక కృపలో దావీదులాగా నిలిచి
పాపం అనేది తీసివేసుకుంటా అదే కృపలో ఆయన చేత స్థిరపరచబడదాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.